హాయ్ ఆల్. సోషల్ మీడియా స్క్రోల్ చేస్తే చాలు ప్రతి దానిలో గట్ హెల్త్ అనే వీడియోస్ మనం చూస్తూనే ఉంటాం. అసలు ఈ గట్ హెల్త్ అంటే ఏంటి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ అది మెయింటైన్ అవ్వడానికి తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసేద్దాం ఓన్లీ ఎట్ ఆసమ్ లైఫ్ విత్ అస్మా యాకూబ్. ఏంటి సడన్గా ఏదో హెల్త్ ప్రొఫెషనల్ లాగా లెక్చర్ ఇచ్చేస్తుంది అనుకుంటున్నారా? ఈ సోషల్ మీడియా రోజుల్లో హెల్త్ ప్రొఫెషనల్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఇన్ఫర్మేషన్ మనం కనుక గ్యాదర్ చేయగలిగితే చాలు మన హెల్త్ని మంచిగా చూసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఐఎమ్ ఏ ఫార్మా పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆ ఛానల్ మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉంటే కనుక మీ అందరికీ ఒక విషయం అర్థమై ఉంటుంది. నేను ఏదైనా హెల్దీ హ్యాబిట్స్ ఆర్ హెల్దీ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తుంటాను. సో అలా ఇవాళ షార్ట్కట్ గురించి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో దాని గురించి నేను అప్లోడ్ చేసే ముందు అసలు అది నేను ఎందుకు చేస్తున్నాను అనే క్లారిటీ అయితే మీకు కావాలి కదా. అందుకే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ వీ కెన్ గో టు ద షార్ట్కట్ ప్రిపరేషన్. అలా డిస్కస్ చేయాలి అనుకున్న థింగ్స్లో ఫస్ట్ గట్ హెల్త్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. గట్ హెల్త్ అంటే నథింగ్ బట్ ఫుడ్ స్టమక్ని పాస్ అయ్యి ఇంటెస్టైన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మంచిగా అబ్జార్బ్ అవుతుంది. సో ఈ అబ్జార్ప్షన్ని ఇంక్రీజ్ చేయాలి ఆర్ఎల్స్ ఎన్హాన్స్ చేయడానికి ఆర్ఎల్స్ బెటర్గా చేయడానికి గుడ్ బ్యాక్టీరియా అనేది అవసరం. బాబోయ్ బ్యాక్టీరియానా అని అయితే భయపడకండి, ఇది గుడ్ బ్యాక్టీరియా. సో మన బాడీకి మంచి చేసే బ్యాక్టీరియా. సో ఇది ఉంటేనే మనం తీసుకున్న ఫుడ్ అనేది మంచిగా అబ్జార్బ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం డైజెషన్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి. అండ్ చాలా డిజార్డర్స్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. సరే, మరి ఈ గుడ్ బ్యాక్టీరియా మన బాడీలో ఎలా ఉంటుంది? కొన్ని సౌత్ ఇండియన్ ప్లేసెస్లో రాత్రి మిగిలిన అన్నంలో వాటర్ కలిపి మార్నింగ్ దానిలో పెరుగు కలుపుకొని తింటారట. ఇది విన్నప్పుడు నేను యాక్చువల్లీ చాలా షాక్ అయ్యాను. వాట్, అన్నంలో వాటర్ కలపడం ఏంటి అని. బట్ దట్ వాజ్ అన్ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా. దట్టు మట్టి కుండలు యూజ్ చేసినప్పుడు గుడ్ బ్యాక్టీరియా గ్రోత్ అనేది బాగా ఉంటుంది. ఆల్ ఫర్మెంటెడ్ ఫుడ్ లైక్ పెరుగు, లైక్ దద్దోజనం, వీటిలో ఆల్రెడీ గుడ్ బ్యాక్టీరియా అనేది మంచిగా డెవలప్ అయి ఉంటుంది. సో అది మనం తీసుకున్నప్పుడు మన ఇంటెస్టైన్కి రీచ్ అయ్యి ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది మన డైజెషన్ని ఎయిడ్ చేస్తుంది. మరి ఈ గుడ్ బ్యాక్టీరియాకి ఫుడ్ ఏంటి అంటారా? తీసుకునే కొన్ని ఫుడ్స్ ఈ గుడ్ బ్యాక్టీరియాని మన ఇంటెస్టైన్లో మంచిగా గ్రో అయ్యేలాగా చేస్తాయి. సో ఏంటేంటి ఆ ఫుడ్స్ అంటే, ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఫైబ్రస్ ఫుడ్స్ లైక్ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, 3 B's బెర్రీస్, బీట్రూట్, బ్రోకలీ. అండ్ దెన్ నట్స్లో ఎక్కువగా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది గట్ హెల్త్ని అంటే వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్. సరే, ఏ ఫుడ్స్ తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియా అనేది మంచిగా గ్రో అవుతుంది మన ఇంటెస్టైన్లో అనేది చూసాం. సో ఎలాంటి టైంలో తీసుకుంటే దీనికి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మంచిగా మన ఇంటెస్టైన్ని రీచ్ అవుతుంది అంటే మోస్ట్లీ లంచ్ టైం ఆఫ్టర్ మీల్స్ అనమాట. అంటే గుడ్ బ్యాక్టీరియా అనేవి ఆల్కలైన్ కండిషన్లో ఎక్కువ సర్వైవ్ అవుతాయి కాబట్టి మీరు డెఫినెట్గా ఎంప్టీ స్టమక్ మీద తీసుకోకూడదు. అనగట్లో ఈ గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలి ఆర్ఎల్స్ మంచిగా గ్రో అవ్వాలి అంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవి. బట్ ఏవేవి ఈ గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తాయి అంటే యాంటీబయాటిక్స్ అండ్ దెన్ ప్రాసెస్డ్ ఫుడ్స్. మనం బయట ఇన్స్టెంట్గా తీసుకుంటున్నాం కదా ఫుడ్స్, అలాంటి ఫుడ్స్ అన్నీ కెమికల్ రిచ్ ఫుడ్స్ ఆర్ఎల్స్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ ఆర్ఎల్స్ ప్యాక్డ్ ఫుడ్స్, ఇవన్నీ మన గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తాయి. ఇప్పుడు అంతా మనం ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి, హోమ్ ఫుడ్స్ మనం ఎక్కువ తీసుకోవట్లేదు కాబట్టి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అరైజ్ అవుతుంది. అండ్ ఈ గట్ హెల్త్ గురించి ఎక్కువగా మనం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకటి కాకుండా ఇంకేదైనా ఫర్మెంటెడ్ ఫుడ్ మన హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అంటే అదే షార్ట్కట్. సో ఈ షార్ట్కట్ అనేది సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. పేరు డిఫరెంట్గా ఉంటుంది, నథింగ్ బట్ మన క్యాబేజ్ని పికిల్డ్ ఫామ్లో చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో టేస్ట్ అసలు తినగలమా లేదా అనుకున్నాను. బట్ ఇట్ వాస్ వెరీ టేస్టీ. వన్స్ మీరు చేసుకున్నారంటే డైలీ 1 స్పూన్ తింటే చాలు, మీ గట్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఒక క్యాబేజ్ని అయితే తీసేసుకోండి, మంచిగా పీసెస్ కట్ చేసేసుకోండి. సో ఆ పీసెస్ని ఒక బౌల్లో తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు, స్పూన్ ఆఫ్ షాజీరా, 1 స్పూన్ ఆఫ్ పెప్పర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసి మ్యాష్ చేసేయండి. కొంచెం సేపు పక్కన పెట్టేసిన తర్వాత నియర్లీ 1 అవర్ వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఈ క్యాబేజ్ని ఒక మంచి గ్లాస్ జార్లో తీసేసుకోండి. మనం ఎక్స్ట్రాక్ట్ చేయగా వచ్చిన వాటర్ని కూడా ఇందులోనే వేసే పీసెస్ అన్నిటిని మంచిగా ప్రెస్ చేసి కంటైనర్లో వితౌట్ ఎయిర్ అది ఫిల్ అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ మనం తీసేసిన క్యాబేజ్ లేయర్ ఉంది కదా, దాన్ని పైన ఫిల్ చేసి మనం కంప్లీట్లీ క్లోజ్ చేసేయండి ఇన్ ఎయిర్ టైట్ గ్లాస్ జార్.
మీరు ఆఫ్టర్ 24 అవర్స్ ఓపెన్ చేయండి, ఒకసారి మిక్స్ చేయండి. అలా 3 to 4 డేస్ అయితే మిక్స్ చేసిన తర్వాత మన సార్కోట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఎక్కువ రోజులు ఫర్మెంట్ అవుతుంది అంటే దాని టేస్ట్ అండ్ దానిలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ ఎంత బాగా ఫర్మెంట్ అయితే అంత బాగా దానిలో గుడ్ బ్యాక్టీరియా లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉంది అని మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. బాయ్.